ప్రస్తుతం మనం సింహాచలం కొండ వద్ద అయితే ఉన్నాం. సింహాచలం కొండ దగ్గర మనకి సింహాచలం కొండ దిగువ నుంచి కొండ వద్దకు వెళ్ళడానికి, స్వామివారి ఆలయం వద్దకు వెళ్ళడానికి ఇక్కడ 2 బ్యాటరీ బస్సులు అయితే తిరుగుతున్నాయి. ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి సుమారు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి అన్నమాట. అయితే ఈ బస్సులు భక్తుల కోసం తిప్పడం జరుగుతుంది. దేవస్థానం వారు దీన్ని పెట్టడం జరిగింది. ఈ బస్సు ఎక్కడానికి రూ. 15 టికెట్‌ని అయితే ఛార్జ్ చేస్తారు. రూ. 15 టికెట్ మరియు పిల్లలకి 5 సంవత్సరాలకు తక్కువ ఉన్న వారికి ఫ్రీ. అదేవిధంగా ఈ బస్సు పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసరికి, అంటే గతంలో డీజిల్ బస్సులు అయితే తిరిగేవి. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన డీజిల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగేవి. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దగ్గరికి చేరుకోవడానికి, ఆయన దర్శనం పొందడానికి అనే ముఖ్య ఉద్దేశంతోని మరి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన డీజిల్ బస్సులు గతంలో తిరిగేవి. అయితే ఆ బస్సుల తర్వాత దానివల్ల వచ్చే పొల్యూషన్కి కొండ ప్రాంతాలు మొత్తం మరి పర్యావరణం కూడా పాడవడం జరుగుతుందని గమనించి అయితే దేవస్థానం వారు ఎలక్ట్రిక్ బస్సులను అయితే తేవడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు 2 బస్సులు ప్రతిరోజు సుమారు 10 నుంచి 20 ట్రిప్పులు అయితే వేస్తారు. అయితే 20 ట్రిప్పుల్లోని మరీ ముఖ్యంగా శనివారం పూట భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడం, ఆ రోజు మరీ ఎక్కువ ట్రిప్పులు వేయడానికి అవకాశం ఎక్కువ ఉందని ఇక్కడ ఈ బస్ డ్రైవర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఈ బ్యాటరీ బస్సులకి ఛార్జింగ్ ఎలా వస్తుంది అన్నది చూసుకుంటే, ఇక్కడ గ్యారేజ్లో, దేవస్థానం గ్యారేజ్లో ఛార్జింగ్ పాయింట్ అన్నది, ఛార్జింగ్ స్టేషన్ అన్నది అమర్చడం జరిగింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లో ఈ బస్సుకి సుమారు 2.5 గంటలు ఛార్జింగ్ పెట్టడంతో రోజు మొత్తం ఈ బస్సు దిగువ నుంచి పైకి వెళ్ళి పైనుంచి కిందకు రావడం జరుగుతుంది. అయితే ఇది సుమారు 224 కిలోమీటర్ల వరకు దీని మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అదేవిధంగా ప్రకృతి పర్యావరణం ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు ఈ పొల్యూషన్ బారి నుంచి తప్పుకుంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో సాఫీగా దేవుని వద్దకు చేరుకోవచ్చు. ఆ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వాటిల్లో ఇది ఒక గొప్ప అడుగనే చెప్పాలి. ఇది ఒక అద్భుతమైన అడుగు వేయడం అనే చెప్పాలి. ఈ బ్యాటరీ బస్సుల వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ వచ్చేసరికి డీజిల్ బస్సులు ఏదైతే తిరుగుతున్నాయో ఆ బస్సుల వల్ల మనకి సౌండ్ పొల్యూషన్ హప్ ఎక్కుతున్నప్పుడు చాలా వరకు ఉంటుంది. కానీ ఈ బ్యాటరీ బస్సుల్లో సౌండ్ అనేది ఉండదు. చాలా తక్కువ సౌండ్ వల్ల ఈ సౌండ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్లో జరిగే ఈ స్మోక్ వల్ల కూడా పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి ఇది అమర్చడం జరిగింది. మరిన్ని రానున్న రోజుల్లో మరెంతో డెవలప్మెంట్ చేసి ఈ దేవస్థానానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటారని ప్రజలు, అదేవిధంగా భక్తులు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ సతీష్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.